హలో ఫ్రెండ్స్, మొన్న నైట్ అయితే నేను అభి అన్న విఘ్నేష్ కలిసి తిరుగుతా ఉన్నాం. ఏమన్నా ఫుడ్ దొరుకుతుందేమో అనేసి. నైట్ 10:30 తర్వాత మేమైతే కడప నలుమూలలో ఎతికినాము, ఒక్క చోట లేదు. ఇంకా కళ్యాణ మండపాలు ఉన్నాయి, దాంట్లో కన్నా పోదాం అనుకున్నాం అట్లీస్ట్. ఇదిగాక మా విఘ్నేష్ అయితే బండి తీసుకుపోయి డివైడర్ గుద్దినాడు, నా కాలుకంతా దెబ్బలు. నేనైతే అభి అన్న నొప్పిస్తానా, ఇంకా కళ్యాణ మండపంలోకి దూర్దాం పానా అనేసి. అప్పటికే 10:40 టైము. ఇంకా ఏం చేయాలో అర్థం కావడంలే. ఇళ్లలో ఏమో తినేసి వస్తామని చెప్పినాం, ఇప్పుడు అడిగితే ఇంట్లో ఇంకా అంతే, ఇంకేం మామూలుగా ఉండదు. ఇంకా బైపాస్లన్నీ తిరిగి ఇంకా లోపలికి వచ్చేసి ఒక జొమాటో అన్న అడిగితే అన్న అయితే చెప్పినాడు ఇక్కడ దొరుకుతుంది పోండి అనేసి. స్పాట్ ఏడో చెప్పాలని లేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారేమో ఈ టైంలో అమ్మినారనేసి, అందుకు చెప్పడంలా. లోపలికి పోయే టైంకి మా మందీప్ గాడు వీళ్ళందరూ ముగ్గురు కూర్చొని మండి తింటా ఉన్నారు. మేమైతే షాక్. మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టినాం, అందు లోపల అదైతే వచ్చేసింది. ఇంకా నాకైతే ఫుల్ ఆకలేస్తా ఉండింది. కానీ వీళ్ళ మండి చూస్తా అంటే మా వెజ్ ఫ్రైడ్ రైస్ తినబుద్ధి కాలే. మనకైతే ఆప్షన్ ఏం లేదు, అప్పటికే 11:20 టైము. ఇంకా ఏం చేసేది లేక తినేసి బయటికి అయితే వచ్చేసినాం. మా మందీప్ గాడు అయితే చికెన్ ఆర్డర్ చేసినాడు, అదే పనికి బయటికి మరీ తెచ్చి ఇచ్చినాడు. మీకైతే వీడియో నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. బోయ్.